అయ్యో, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి? సార్, కళ్యాణి ఫోన్ ఇక్కడే ఉంది సార్. ఫోన్ ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎంతైనా మా ఫ్రెండ్ కళ్యాణి ఇద్దరు లవర్స్ కదండి, ఎక్కడికైనా వెళ్ళుంటారు. గీత, ఆ రూమ్ నుంచి ఏంటి శబ్దం వస్తుంది? అవును, ఆ గది నుంచి వస్తున్నట్టుంది. నువ్వు ఈరోజు అయిపోయావు. హలో, అమ్మో, బొద్దింక! అమ్మో, బొద్దింక! ఏం చేస్తున్నావు? అమ్మో, నాకు భయంగా ఉంది. అమ్మో, ఏం చేస్తున్నావు? నాకు బొద్దింక అంటే చాలా భయం. బొద్దింక అంటే నాకు భయం. నీకే చెప్పేది. అమ్మో, మర్యాదగా వదలమంటుంటే. కళ్యాణి! మీ లవ్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి, ఇలా పిజ్జా సెంటర్లో కాదు. అయ్యో, అలాంటిదేమీ లేదు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సారీ. నాకు బొద్దింక అంటే భయం. దాన్ని చూసి భయంతో కౌగిలించుకున్నాను తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఏమీ లేకుండానే తలివేసుకున్నారా? ఇప్పటిదాకా నువ్వు చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు కూడా చాలా పెద్ద ముదురని. పని చేసే చోటే ప్రేమాయణం మొదలు పెట్టేశారన్నమాట. బాగా బరి తెగించారు. అసలు వీళ్ళని కాదండి, వీళ్ళని పెంచి ఊరి మీద వదిలేసిన వీళ్ళ అమ్మా నాన్నలు అనాలి. హలో, కొంచెం ఆపుతారా? ఛాన్స్ దొరికిందని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అందరూ. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. మీరందరూ అనుకుంటున్నట్టు లోపల ఏమీ జరగలేదు. అసలు తలుపు మేము పెట్టుకునే లేదు. ఎవరో పనికి మాలిన వెదవా బయట నుంచి గొళ్ళెం పెట్టి వెళ్ళాడు. మాటలు అనవసరం. అసలు మీరిద్దరు గదిలోకి ఎందుకు వెళ్ళారు? సార్, ఇతను తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అని అడిగితే ఛార్జింగ్ పెట్టడానికి వచ్చాను సార్. నాకు తెలియకుండా ఇతను లోపలికి వచ్చేసాడు. మాట్లాడు వింటి, చెప్పు. చెప్పడానికి ఏముంది? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం కాబట్టి చెప్పినా నమ్మరేమో. నాకంతా అర్థమైంది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందనుకో, ఉద్యోగం నుంచి తీసేస్తాను. జాగ్రత్త. వెళ్ళి పని చూసుకో. ఏయ్, ఆగు. రే, నువ్వొచ్చింది పిజ్జా కోసం కాదు కదా? బాగానే గెస్ చేసావు. ఏంటి, నొప్పిగా ఉందా? బాధగా ఉందా? నీ ఫ్యామిలీ జోలికొస్తే నువ్వెలా ఊరుకోవో, నా ఫ్యామిలీ జోలికొస్తే నేను అలాగే ఊరుకోను. నీకు బలం ఉంది కదా అని మా అమ్మ మీద చూపించావు. నా తెలివిని నీ మీద చూపించాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొకసారి మా అమ్మ జోలికొస్తే బాహుబలి క్లైమాక్స్ అవుతుంది. జాగ్రత్త. పగ తీర్చుకోవడానికి 10 మందిలో ఒక ఆడపిల్ల పరువు తీసి ఏదో సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నావా? తల్లికి బుద్ధుంటే కదా కొడుకు బుద్ధుండడానికి. ఈ కళ్యాణి ఎదుటి వాళ్ళు పొరపాటున తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఇస్తుంది. అదే అలాంటి తప్పు కావాలని చేస్తే అస్సలు క్షమించదు. చెప్తా, నువ్వు చేసిన దానికి చింతకింత అనుభవించేలా చేస్తా. ఒరే, నువ్వు తనకి వార్నింగ్ ఇచ్చావా లేక తనే నీకు వార్నింగ్ ఇచ్చిందా? దాని మోహంరా,
ఇప్పుడు నేను ఇచ్చిన స్ట్రోక్కి దాని మైండ్ పోయి ఉంటుంది. పద. అయ్యయ్యో, అయినా ఈ ఎండలో చెప్పులతో నడవడమే కష్టం. ముందేమైనా చెప్పుల షాప్ ఉందేమో చూద్దాం పద. ఆ షాప్ కి వెళ్ళడానికైనా ఆటో తీసుకుందామా? చూడు, నీ కాళ్ళు ఎలా ఎర్రగా అయిపోయాయో. ఇప్పుడు ఓకేనా? పద. ఏమైందండి? ఎందుకు చెప్పులు చేతో పట్టుకుని నడుస్తున్నారు? దీని చెప్పులు తెగిపోయాయండి, కుట్టించుకుందామని వెళ్తున్నా. కానీ ఇంతెంటలో చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారండి? ఏదైనా ఆటో ఎక్కచ్చు కదా? దీనికంత స్తోమత లేదండి, పూర్ ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు ఎందుకంత ఖర్చని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తుంది. పోనీ షాప్ దాకా నా బండి మీద డ్రాప్ చేస్తానండి. పరిచయం లేని వ్యక్తి బండెక్కితే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు కదండి, అందుకే ఎక్కదు. అది నిజమే. పోనీ నా షూస్ ఇస్తాను, వేసుకోండి. అంటే మీ షూస్ తనకి పట్టవు కదండి, పెద్దవవుతాయి కదా. అవును కదా, అంత ఆలోచించలేదు. పోనీ ఈ సాక్స్ అయినా వేసుకోండి, అట్లీస్ట్ కాలు కాలవు. ఎందుకండి